అందరికీ నమస్కారం. పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. ఈ బస్టాండు బస్సులాగే స్థలం మారుమూల పల్లె కాదయా, నెల్లూరు రూరల్లో ఉండే ఆర్టీసీ బస్టాండు. ఈ షెల్టరు సర్వేపల్లి రూట్కి వెళ్ళేటువంటి బస్సులాగే స్థలము. ఇక్కడ చూస్తే కనీసం ఈ వాసన గబ్బుకి 10 నిమిషాలు కూడా కూర్చోలేనటువంటి పరిస్థితి. ఎవరైనా సరే ఆర్టీసీ సిబ్బంది అధికారులు వచ్చి 10 నిమిషాలు కూర్చుంటే ప్రయాణికులు ఎంత ఇబ్బందులు పడతారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఆ వాసనకి ఎందుకు నిలవలేకపోతున్నారో. వర్షం వస్తే, వర్షం జల్లు కొడితే కనీసం ప్రయాణికులు కూర్చునే దానికి కూడా వీలు లేదు. దోమలు కనీసం ఫ్యాన్ లేదని అల్లాడిపోతూ ఉంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకు స్పందించలా, పట్టించుకోవాలా. ఈరోజు కూటమి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి సంతకాలు సేకరించాం. ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారికి కూడా ఒక అర్జీ ఇస్తాం. త్వరితగతిన ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గం అంటే ఒక చరిత్ర, ఆసియా ఖండంలోని 2వ స్థానంలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు ఉండేటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. మొదట ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి పూర్వీకులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. 11వ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఉన్నటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. అంతలో చరిత్ర ఉంది. ఈరోజు బస్సు కోసం పేదవాళ్ళు, అడుగున ఉన్నవాళ్ళు, బైకుల్లో బాలేని వాళ్ళు ఈ బస్ స్టాప్లోకి వచ్చి 10 నిమిషాలు కూర్చోవాలంటే ఈ గబ్బుకు నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఈ దోమలు కుడితే వచ్చే రోగాలకి హాస్పిటల్కి వెళ్తే అప్పులు అయిపోయేటువంటి పరిస్థితి. కనీసం మానవత్వంతో అయినా సరే ఒక్కసారి వచ్చి ఆలోచించి చూడాలా. నేనైతే ఒప్పుకునే ప్రసక్తేలే. ఈ బస్ స్టాప్ని ఇమీడియట్లీ మార్చాలి. ఎందుకంటే ఎంతో చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. కసుమూరు పుణ్యక్షేత్రం ఉన్న నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. అవధూత భగవాన్ వెంకటేశ్వర వెలిసిన నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. ఆ రూట్కి వెళ్లే బస్సులందరూ కూడా నిజంగా 10 నిమిషాలు కూర్చోవాలంటే అల్లాడిపోతున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని తట్టలు నెత్తిన పెట్టుకొని నెల్లూరుకు వచ్చి వ్యాపారాలు చేసుకుని పోయేవాళ్ళు 10 నిమిషాలు కూర్చోవాలంటే ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి ఏదైతే కూటమిలో భాగంగా ఈ బస్ స్టాప్ మారుస్తారా, లేదంటే ఈ గబ్బు లేకుండా చేస్తారా, మాకు అన్ని విధాలుగా వసతులు కల్పించే విధంగా ఇక్కడ మా సర్వేపల్లి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే బస్సులు నిలిచేదానికి అనువుగా ఏర్పాటు చేసేంత వరకు మేమైతే ఒప్పుకునే ప్రసక్తేలే. అదేవిధంగా రేపు అర్జీ ఇస్తాం. ఈ సంతకాల సేకరణ పేపర్స్ అని ఇస్తాం. ఒక వారం 10 రోజుల లోపల దీనిపైన పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి దీన్ని క్లియర్ చేయడమా, లేదంటే మా బస్సులు అవతలకు మార్చడమా. ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళు పడే ఇబ్బందులని ఎప్పటికప్పుడు చూసి వాటన్నిటిని కూడా పరిష్కరించడమే కూటమి లక్ష్యం. మేమేదో కాంట్రాక్టుల కోసమో లేదంటే ఇంకేదో లబ్ధి కోసమో రాలా. కూటమిలో ఉన్నది జనసేన పార్టీ. జనసేన పార్టీ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల క్షేమం కోసం మాత్రమే పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సర్వేపల్లి రూట్కి వెళ్లే ప్రతి బస్సు, ప్రతి ప్రయాణికుడు కూడా ఇక్కడ అనువుగా కూర్చునే విధంగా వసతులు ఏర్పాటు చేసే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు.